డీటెయిల్స్ చూద్దాం. రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. పోలీసులు ఆయన్ను A6గా చేర్చారు. దీంతో పేర్ని నానిని అరెస్ట్ చేస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేషన్ బియ్యం మాయం కేసులో ఇప్పటికే 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1గా ఉన్న పేర్ని జయసుధకు నిన్న ముందస్తు బెయిల్ మంజూరైంది. రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. పోలీసులు ఆయన్ను A6గా చేర్చారు. దీంతో పేర్ని నానిని అరెస్ట్ చేస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేషన్ బియ్యం మాయం కేసులో ఇప్పటికే 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1గా ఉన్న పేర్ని జయసుధకు నిన్న ముందస్తు బెయిల్ మంజూరైంది. రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. పోలీసులు ఆయన్ను A6గా చేర్చారు. దీంతో పేర్ని నానిని అరెస్ట్ చేస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేషన్ బియ్యం మాయం కేసులో ఇప్పటికే 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1గా ఉన్న పేర్ని జయసుధకు నిన్న ముందస్తు బెయిల్ మంజూరైంది.
రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. పోలీసులు ఆయన్ను A6గా చేర్చారు. దీంతో పేర్ని నానిని అరెస్ట్ చేస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేషన్ బియ్యం మాయం కేసులో ఇప్పటికే 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1గా ఉన్న పేర్ని జయసుధకు నిన్న ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఎడిటర్ వర్మ లైవ్ లో అందిస్తారు. వర్మ.